1-2 చదువుకుందాం. In so much as many have taken in hand to set in order in the narrative of those things which have been fulfilled among us, just as those who from the beginning were eyewitnesses and ministers of the word declared them to us. ఒకనొకరు మహిమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక్క మాట చాలు దేవా నీకు స్తోత్రం. ఒక్క మాట అది గొప్ప కార్యం జరిపిస్తుంది. కేవలం వెలుగు కలుగుగా ఒక్క మాట కలిగారు. సమస్త సృష్టి శూన్యం నుండి సృష్టి ఉనికిలోకి వచ్చింది. అందులో నాయన లేఖన భావం నుండి ఒక మాట నాయన ప్రభా మేము ఇందులో చదువుకున్న దేవానికి స్తోత్రం. మారని దేవుడు నాయన. భూమి ఆకాశంలో చూస్తే గతిస్తాయి కానీ నీ మాట కొల్లైన సున్నైనను అది తప్పిపోదు నాయన నీకు స్తోత్రం చేస్తాను. తప్పిపోయినటువంటి ఆ వాగ్దాన వాక్యం కింద మేము వచ్చింది. వాగ్దాన వాక్యం సమీపించడానికి మీరు మన చూపారు. మీకు వందనాలు శుద్ధులు స్తోత్రం. మీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి, చూపించండి. కీర్తన ద్వారా నేను మహిమపరిచినాను. మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు ఉంచమని సమస్త మహిమాంత ప్రభావం పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి విడుచు ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. కూర్చోండి. యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును. హల్లెలూయా. ఈ చదువున్న వాక్య భాగంలో నుండి మనం లూకా సువార్తను సమీపిద్దాం. లూకా సువార్త ఎందుకంటే మనము మత్తయి సువార్త గురించి కొంత సంక్షిప్తంగా మాట్లాడుకున్నాం. మార్కు సువార్త గురించి కొంత సంక్షిప్తంగా మాట్లాడుకున్నాం. యోహాను సువార్త గురించి కూడా కొంత సంక్షిప్తంగా మాట్లాడుకున్నాం. అంటే డీటెయిల్డ్గా మనం చెప్పుకోలేదు కానీ మెయిన్ థీమ్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. అందులో ఈ యొక్క లూకా సువార్త గురించి కూడా మనం మిగిలిపోయింది. లూకా సువార్త గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త అద్భుతమైన విషయాలు. ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవి సినాప్టిక్ గాస్పెల్స్ అన్నారు. మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు. యోహాను సువార్త ప్రత్యేకించబడింది. దానికి ముందుగా నేను అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. 2004 2025 2040 ఈ 3 సంవత్సరాలలో ఒక అద్భుతమైన కార్యము జరుగుతున్నది. 2025 సంవత్సరం మీకు 2025 అంటే ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 28వ తారీఖున ఒక సంఘటన జరిగింది. గుర్తుందా? ఇది మార్చి తారీఖు అంతా 2. మొన్న ఫిబ్రవరి 28వ తారీఖు, ఫిబ్రవరి నెల 28వ తారీఖులో ఉంటాయి. 28వ తారీఖు సూర్యాస్తమైన తర్వాత దాదాపు 7:30 ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సృష్టిలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. దాని ఏమంటే ప్లానటరీ అలైన్మెంట్ అన్న. ప్లానటరీ అలైన్మెంట్. సూర్యుని చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి.
9 గ్రహాలు. పాతకాలం 9 అని చెప్పారు, ఒక గ్రహం లేదు, అది అంతరించిపోయింది. ఈ 8 గ్రహాలు ఉన్నాయి. మీరు గమనిస్తే సూర్యుని చుట్టూ ఈ 8 గ్రహాలు ఉన్నాయి సృష్టిలో. గమనిస్తే సృష్టిలో దేవుడు శూన్యంలో ఏం చేశాడంటే ఒక మొత్తం హైడ్రోజన్ వాయువుతో నింపాడు. ఈ హైడ్రోజన్ వాయువులు అంటే ఎంత ఆక్సిజన్ ఉంచాలి, ఎంత హైడ్రోజన్ ఉంచాలి, ఈ సమపాలలో దేవుడు సృష్టిలో పెట్టాడు. ఇందులో సౌర కుటుంబం ఉన్నది, గ్రహాలు ఉన్నాయి. ఒక్కో గ్రహానికి ఒక ఉపగ్రహం కూడా ఉంటుంది. భూమికి ఉపగ్రహం చంద్రుడు, ఇట్లా బృహస్పతికి ఒక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. తర్వాత తోక చుక్కలు ఉన్నాయి, ఉల్కలు ఉన్నాయి, నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి, గ్రహ శకలాలు ఉన్నాయి సృష్టిలో. అంతరిక్షంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే మనం చదువుకున్న పుస్తకాలు సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి, ఒక గ్రహం లేదు, చదువుకున్న పిల్లలు తెలుసు. 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 గ్రహాలు సోలార్ సిస్టమ్ అన్నారు. దీన్ని సోలార్ సిస్టమ్ అంటే సౌర క్రమము. సోలార్ సిస్టమ్ సూర్యుని చుట్టూ ఆర్బిట్లో తిరుగుతున్న విషయాలు ఇవన్నీ 8 గ్రహాలు. అయితే 2004వ సంవత్సరము 2025 మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు సూర్యుడు అస్తమించిన తర్వాత 7 గంటల తర్వాత ఈ 8 గ్రహాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఒకే కక్షలోకి వచ్చాయి. ఒకే కక్షలో, ఇది అసంభవము కానీ ఒకే కక్షలోకి వచ్చాయి. ఇవన్నీ 4, 5, 6, 7, 8 ఒకే ఆర్బిట్లోకి వచ్చాయి, ఒకే కక్షలోకి వచ్చాయి. వాస్తవానికి సూర్యుని చుట్టూ తిరగాల్సిన ఇవన్నీ ఆర్బిట్లో, ఇవన్నీ మార్స్ కానీ, కుజుడు కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ, ఈ 8 గ్రహాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఒకే వలయం, ఒకే లైన్లోకి వచ్చాయి. ఒక కహాతులాగా ఒకే విషయంలోకి వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగిందంటే 2004లో ఇదే సంఘటన జరిగింది. మళ్ళీ 2025న ఇదే సంఘటన జరిగింది. ఇక మళ్ళీ 2040లో వరకు ఇది మళ్ళీ ఇలా రాదు. మళ్ళీ 2 సైంటిస్టులు నాసా కేంద్ర వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 2040లో మళ్ళీ ఇటువంటిది జరగబోతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. మీకు ఫిబ్రవరి 27 అనగానే ఒక విషయం గుర్తు రావాలి. ఫిబ్రవరి 27 అనగానే ఏం గుర్తు రావాలి? సూపర్ న్యాచురల్ క్లౌడ్, అతీతమైన మేఘం. అతీతమైన మేఘము ఎప్పుడు వచ్చింది? 63 ఫిబ్రవరి 27వ తారీఖున మేఘం వచ్చింది. ఆ మేఘంలో 7 ఏంజల్స్, 7 దూతలు పిరమిడ్ ఆకారంలో రిగప్పారు. ఇప్పుడు మీరు గమనించండి, 1963 ఫిబ్రవరి 28 నుండి 2025 ఫిబ్రవరి 28కి ఎన్ని సంవత్సరాలు? 2025 63, 73, 83, 93, 2003, 2014, 2013, 2023 61 సంవత్సరాలు దాదాపు. 61 సంవత్సరాలు. యేసు ప్రభువు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా చాలు. ఆకాశం నుండి మాకు సూచక క్రియ చూపించు ప్రభు అని పరిసయ్యులు వచ్చి ఆయన అడిగారు. ఏ సూచన అడిగారు? ఆకాశం నుండి ఒక సూచక క్రియ చూపించమని అడిగారు. వాస్తవానికి వాళ్ళు అసలు ఆ ప్రశ్న అడగకూడదు. పరిసయ్యులు మాకు ఆకాశంలో సూచన చూపించనే ప్రశ్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు వారికి భూమి మీద ఒక సూచన చూపించాడు. అదేంటంటే ఆలకించుండి కన్య గర్భవతి కుమారుని. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14 ఏముంది? ఆలకించుండి దేవుడు సూచన చూపించబోతున్నాడు. అదేంటంటే కన్య గర్భవతి కుమారుడు కొరకు. భూమి మీద ఒక సూచన జరుగుతుంది. వారి మధ్యలో జరిగే సూచనలు వాళ్ళు గ్రహించకుండా, వాళ్ళు గుర్తించకుండా రెండవ రాకడలో జరిగే సూచన అడుగుతా ఉన్నారు.
ఆకాశం ముందు సూచన అంటే అదే కార్యము. మత్తయి 24:30. మత్తయి 24:30. అప్పుడు ఈ మనిషి కుమారుని అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనుమరు. ఇది ఎప్పుడు జరగాలి? 63 ఫిబ్రవరి 2000 జరిగింది. 63 ఫిబ్రవరి 2000 జరిగే ఆకాశమందు సూచనను 2000 సంవత్సరాల క్రితం పరిశీలన అడుగుతున్నారు. మాకు ఆకాశమందు సూచన చూపించుకోవాలి అంటే ఏ కాలంలో ఉన్న ప్రజలు ఆ కాలం సూచనను గుర్తించాలి. వాళ్ళు మొదటి రాకడ కాలంలో ఉన్నప్పుడు మొదటి రాకడ సూచన దేవుడు వాళ్ళు చూపించాడు. అది గుర్తిస్తే చాలు. వాళ్ళు అది గుర్తించకుండా రెండవ రాకడలో జరిగే సూచన అడుగుతా ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు మత్తయి 16:2 సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను అది ఆకాశంలో చూస్తారు కానీ ఈ కాలం సూచనలు మీరు గుర్తించట్లేదు. అంటే ప్రతి కాలములకు దేవుడు సూచన పంపిస్తా ఉన్నాడు. ఆ కాలము సంబంధించిన సూచనలు ప్రజలు గుర్తించట్లేదు. ప్రజలు అంటే మేము బ్రతుకుతున్నాము, తింటున్నాము, రోజులు గడుస్తూ ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, భూభాగ్యాలు ఉన్నాయి, మేము పర్లేదు క్షేమంగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ లేఖన సంబంధించిన సూచనలు గుర్తించట్లేదు. ఏ కాలంలో దేవుడు ఏ లేఖనాన్ని నెరవేర్పు చేస్తా ఉన్నాడు, ఆ లేఖనం వెనుక దేవుడు దాచించిన ఒక సూచన. ప్రతి కాలంలో లేఖనం నెరవేర్పు జరిగేటప్పుడు ఆకాశంలో సూచన జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. లేఖనములకు ఆకాశంలో సూచనకు సంబంధం ఉన్నది. హల్లెలూయా. ఉదాహరణకు యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాలు చూశారు. ప్రవక్త అన్నాడు కదా, 3 నక్షత్రం కూటం ఒకే వరుసలో ఉంటుంది. జ్ఞానులు బబులోను దేశంలో ఉండి నక్షత్రాలు అధ్యయనం చేసేవారు, దేవుడు ఆస్ట్రాలజర్స్. అయితే ఒకసారి మంటలు వేసుకొని చూస్తున్నప్పుడు అంతరిక్షంలో ఆకాశంలో విశ్వంలో 3 నక్షత్రము కూటమి ఒకే వరుసలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ గ్రహాలు ఏ విధంగా ఒకే వరుసలోకి వచ్చాయో నిన్నటి దినం ఫిబ్రవరి 2వ తారీఖున ఒకే వరుసలోకి వచ్చాయి. మీరు యూట్యూబ్ మీద కొట్టండి, ప్లానెటరీ అలైన్మెంట్ అని కొడితే మీకు వస్తుంది. ఒకే వరుసలోకి వచ్చాయి ఈ గ్రహాలు. ఎక్కడున్నా మనము అంటే ప్రపంచం బ్రద్దలవుతున్న కాలంలో మనం ఉన్నాం. లేఖనాలు నెరవేర్పు జరిగే కాలంలో మనం ఉన్నాం.
ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు కూడా నెరవేర్పు జరిగిన కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. ఈ మీలో ఉన్నవాడు 24 పేర్ల ప్రవక్త అన్నాడు. 7 seals closes the New Testament అన్నాడు. అంటే 7 ముద్రలోనే కొత్త నిబంధనలు ముగించి వేసి ఉన్నవి. ఆమేన్. మానవ ఊహకు అందని విషయాలు సృష్టిలో జరుగుతా ఉన్నాయి. సృష్టిలో దేవుడు ఏ కార్యాలు చేస్తా ఉన్నాడు అనేది గుర్తించాలి. లేఖనాలు అన్ని క్షుణ్ణంగా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి విశ్వాసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నాకు రోజులు గడుస్తున్నాయి, నేను తింటున్నాను, పడుకున్నాను, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ అది ప్రకృతి సంబంధమైన జీవన విధానం. హల్లెలూయా. అది కాదు ఒక వ్యక్తికి ముఖ్యం. ఒక విశ్వాసికి ముఖ్యము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ భూలోకంలో నేను ఎందుకు వచ్చాను, ఏ ఏ లేఖనాలు నెరవేరు జరుగుతున్నాయి. లేఖనం నెరవేర్పు జరిగేటప్పుడు అంతరిక్షంలో ఒక సూచన దేవుడు చూపిస్తున్నాడు. యేసు పుట్టినప్పుడు జ్ఞానులు నక్షత్రాలను చూశారు. ఆ నక్షత్రం ఏంటి? ఆకాశంలో 3 నక్షత్రం కూటమికి వస్తువులకు వచ్చాయి. ఏ విధంగా ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా ఒకే లైన్ లోకి, ఒకే ప్యారల్ లోకి వచ్చాయో, ఆ యేసు పుట్టినప్పుడు కూడా 3 నక్షత్రాలు ఒకే లైన్ లోకి వచ్చాయి, ఒకే కూటమిలోకి వచ్చాయి. ఆమేన్. అప్పుడు వెంటనే వారు గ్రంథాలు తిరిగేశారు. వాళ్ళ ప్రవక్త దానియేలు. అప్పుడు దానియేలు చదివినప్పుడు దానియేలు గ్రంథంలో ఒక మాట కనబడేది ఏంటంటే, చేతి సహాయం లేక తీయబడి ఒక రాయి సర్వభూతమంత మహాపర్వతమాయను. ఎప్పుడైతే ఆ వాక్యం చదివారో వారికి అర్థమైంది మెస్సయ్య ఎక్కడో పుట్టాడు అని. హల్లెలూయా. ఆకాశంలో సూచన చూశారు, తర్వాత గ్రంథాలు తిరిగేశారు, లేఖనాలు. వారు ఎప్పుడైతే జ్ఞానులు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు యెరూషలేము వచ్చారో, అక్కడికి ఆ యెరూషలేములో ఒక సంచలనమైన వార్త ప్రకటన చేశారు. ఒక సూపర్ న్యాచురల్ మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే, యూదుల రాజు పుట్టాడు. ఆమేన్. యూదుల రాజు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పుడతాడని అడగలేదు. యూదుల రాజు ఎప్పుడు పుడతాడండి అని అడగలేదు. ఈయన అడిగిన ఆ ప్రభు ఎప్పుడు వస్తాడండి అని అడిగినట్టు, యూదుల రాజు ఎప్పుడు పుడతాడని అడగలేదు. యూదుల రాజు వచ్చాడు. ఆమేన్. యూదుల రాజు పుట్టాడు. ఆమేన్. ఆయన ఎక్కడా అని అడిగారు. అప్పుడు వారు ఏం చేశారు, హేరోదు వాళ్ళ శాస్త్రజ్ఞులందరూ ధర్మశాస్త్రం చదివే వాళ్ళందరూ పిలిపించి లేఖనం చదివించమని చెప్పాడు. అప్పుడు లేఖనం చదివినప్పుడు వాళ్ళు అన్నారు, యోదయ దేశ బెత్లెహేములో ఆయన పుడతాడని. ఆమేన్. అంటే ఆకాశంలో సూచన కనబడ్డప్పుడు భూమి మీద లేఖనం నెరవేరు జరుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. మరి ఏంటి ఈ విషయాలని? ప్రకృతిలో 2004లో ఇదే కార్యం జరిగింది. 2025 ఫిబ్రవరి 2 మొన్న ఈ కార్యం జరిగింది. మళ్ళీ ఇక 2040 వరకు జరగదు. మళ్ళీ 2040లో నాసా, అమెరికాలో నాసా సైంటిస్టుల శాఖ, ఆ నాసా శాస్త్రజ్ఞులు దాన్ని మళ్ళీ చెప్పారు 2040లో మళ్ళీ ఇదే కార్యక్రమం జరగబోతున్నది. జస్ట్ మీరు యూట్యూబ్ లో ప్లానెటరీ పెయిరేడ్ అని కొట్టండి, అద్భుతంగా ఆ విషయాలు వస్తాయి. ఇలాంటి కార్యాలు జరుగుతుంటే సృష్టిలో ఏదో కార్యం సంభవించబోతున్నది. హల్లెలూయా. ప్రజలు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో విశ్వాసం ఎక్కడున్నా కానీ, ఎవరైనా కానీ, లేఖనం నెరవేరు జరుగుతున్నది. భూమి మీద లేఖనం నెరవేరు జరుగుతున్నప్పుడు ఆకాశంలో ఒక సూచన కనబడతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మరి 23 ఫిబ్రవరి 2 బలిష్ఠుని వేరే ఒక దూత దిగి వచ్చినప్పుడు, ముద్రలు ఇప్పబడ్డప్పుడు 61 సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడు మరలా ఫిబ్రవరి 28వ తారీఖుకు 63, ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు 2025కు 61 సంవత్సరం గతించిపోయింది. అంటే దాదాపు తరం గతించిపోయింది. ఆమేన్. మనం ఎక్కడున్నాం? లేఖనాల్లో కనీస అవగాహన లేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఇది మీరు ఒకసారి చదవండి. సృష్టిలో కూడా దేవుడి కార్యాలు చేస్తా ఉన్నారు. తర్వాత నేను అంశం కడతా ఉన్నాను. సబ్జెక్ట్ నిన్న కాల సమయం ఉంది, మార్పు వచ్చింది. లూకాసు వార్తలో మొదటి లూకాసు వార్త మొదటి ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య నెరవేరిన కార్యముల గురించి వివరముగా వ్రాయుటకు
అనేకులు పూనుకొందురు గాక. గనుక నీవు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి లూకా ఒక అన్యుడై ఉన్నాడు. లూకా ఒక అన్యుడు, అంతేకాదు ఒక వైద్యుడు కూడా. లూకా ఒక అన్యుడు, ఒక వైద్యుడు. లూకా అన్యుడు అనడానికి బైబిల్ ఒక ఆధారం ఏంటంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త అపోస్తుల కార్యములు రాసింది లూకానే. లూకా 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా, రెండోది అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు రాసిన లూకానే. లూకా ఒక అన్యుడు, యూదుడు కాడు. అపోస్తుల కార్యములు 1:19. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో అని మాట్లాడాలి. నేను అపోస్తుల కార్యం రాసింది ఎవరు? లూకానే. లూకా ఆ 1వ అధ్యాయం గురించి రాస్తూ ఆ మేడగదిలో ఉన్న వారి గురించి రాస్తూ వారి భాషలో అనే మాట రాస్తున్నాడు ఇక్కడ. లూకా అన్యుడు కాబట్టి వారి భాష అంటే యూదయ భాషలో, యూదుల భాషలో అంటే హీబ్రూ భాషలో అని అర్థం. వారి భాషలో అని రాస్తున్నాడు. మా భాషలో, మన భాషలో రాయట్లేదు లూకా. మన భాష అర్థమవుతుందని చెప్పేది. మన భాష అంటే వాళ్ళు యూదులు, హైబ్రూ మాట్లాడే వాళ్ళు కాబట్టి మన అంటే లూకా కూడా యూదుడు అనుకోవచ్చు. కానీ లూకా ఇక్కడ ఏం రాస్తున్నాడు? వారి భాషలో. వారి భాషలో అంటే యూదులు మాట్లాడే భాషలో ఆ పొలమునకు అకేల్దమ్మ అని పేరు ఉంటుంది అని అర్థం. కాబట్టి లూకా ఎవరో కాదు కానీ ఒక అన్యుడై ఉన్నాడు. లూకా రెండవది ఒక డాక్టర్, వైద్యుడై ఉన్నాడు. చరిత్ర ప్రకారము లూకా దాదాపు 84 సంవత్సరాలు జీవించాడు. 84 years, 84 సంవత్సరాలు లూకా. తన జీవితంలో వివాహం అనేది చేసుకోకుండా దేవుని పరిచర్య సేవలోనే కొనసాగించిన వ్యక్తి లూకా. లూకా పౌలు పరిచర్యలో ఎక్కువగా సహకరించిన వ్యక్తి. పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు, మొదటిసారి చెరసాలలో ఉన్నప్పుడు లూకా కూడా పౌలుతో పాటు ఉన్నాడు. పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఈ లూకా సువార్త రాశాడు. లూకా సువార్త ఎప్పుడు రాయబడిందంటే AD 60లో ఈ లూకా సువార్త రాశాడు. ఇది ఎప్పుడు ప్రింట్ చేయబడిందంటే ఈ బుక్ AD 70లో ఈ యొక్క లూకా సువార్త ప్రింట్ చేయబడింది. పౌలు రెండోసారి రోమ్ చెరసాలలో ఉన్నప్పుడు లూకా మాత్రమే పౌలు దగ్గర ఉన్నాడు. పౌలు చెప్పాడు లూకా గురించి అన్నమాట. చదవండి 2వ తిమోతి పత్రిక 4:11. 2వ తిమోతి పత్రిక 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అది పౌలు చెరసాలలో ఉన్నప్పుడు, రెండోసారి చెరసాలలో ఉన్నప్పుడు లూకా మాత్రమే ఉన్నాడు పౌలు దగ్గర. అంటే ఎక్కువ పౌలు పరిచర్యలో సహకరించిన వ్యక్తి లూకా. పౌలుతో ఎక్కువ పాటు కొనసాగించబడిన వ్యక్తి లూకా. ఈ లూకా సిరియాకు చెందిన అంత్యోకయ వాడు. సిరియాలో అంత్యోకయుడు. కొన్నిసార్లు చెప్పుకున్న అంత్యోకయనే రెండు పట్టణాలు ఉన్నాయి. సిరియాకు చెందిన అంత్యోకయ అనే ప్రాంతంలో పట్టణంలో చెందిన వ్యక్తి లూకా. లూకా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే సంక్షిప్త ఉపోద్ఘాతం. పౌలు లూకా గురించి ఏం రాశారంటే కొరింథీ పత్రికలో సహోదరుడు రాశారు. 2వ కొరింథీ పత్రిక 8:18. 2వ కొరింథీ పత్రిక 8:18. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. సహోదరుని అంటే లూకా గురించి రాస్తున్నాడు ఇక్కడ.
అంటే లూకాను పౌలు ఏమని సంబోధిస్తున్నాడు? సహోదరుడు అని సంబోధిస్తున్నాడు. ప్రస్తుతం లూకా ఎవరు? ఒక అన్యుడై ఉన్నాడు. అన్యుడు క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత పౌలు పరిచర్యలో సహకరించిన వ్యక్తి లూకా. అద్భుతమైన విషయాలు రాశాడు. లూకా మొట్టమొదట లూకా స్వార్త రాసి, లూకా స్వార్త తర్వాత దాని కొనసాగింపే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ద ప్రాఫిట్. యాక్ట్స్ అంటే అపోస్తుల కార్యములు. లూకా అపోస్తుల కార్యాలు రాశాడు. మీకు తెలుసా, బ్రెన్నాన్ గారు చనిపోయిన తర్వాత పెరిగ్రీన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పెరిగ్రీన్. ఈ పేరు పెరిగ్రీన్. సహవాసము అనే వర్తమానము ప్రవక్త బ్రెన్నాన్ గారు ఇచ్చింది ఈయన సంఘంలోనే, పెరిగ్రీన్ గారి సంఘంలోనే. ఈయన బ్రెన్నాన్ గారు చనిపోయిన తర్వాత ఆ హాస్పిటల్లో చివరి వరకు ఉన్న వ్యక్తి పెరిగ్రీన్. ఆయన చనిపోయిన తర్వాత హాస్పిటల్లో నైట్ హిమమంత తెల్లగా ఉన్న పావుర ప్రక్కల పైన కీర్తన పాడుకుంటూ హాస్పిటల్లో గడిపిన వారిలో పెరిగ్రీన్ ఉన్నాడు. అప్పుడు బిల్లిపాలు హాస్పిటల్కు తిరిగి అలసిపోయి పడుకోవడానికి వెళ్ళాడు. పెరిగ్రీన్ బ్రెన్నాన్ గారితో పడుతున్నాడు. అయితే ఈయన బ్రెన్నాన్ గారు చనిపోయిన తర్వాత బుక్ రాశాడు పెరిగ్రీన్. అదేంటంటే యాక్ట్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్. యాక్ట్స్ ఆఫ్ ద ప్రాఫిట్ అంటే ప్రవక్త కార్యములు. లూకా ఏం రాశాడు? అపోస్తుల కార్యములు రాశాడు గ్రంథం. పెరిగ్రీన్ అనే ఏం రాశాడు? ప్రవక్త కార్యములు. ప్రవక్త కార్యములు అనే బుక్ రాశాడు పెరిగ్రీన్ అనే. అది తెలుగులో రాలేదు, దాన్ని ప్రింట్ చేయలేదు. అది ఇంగ్లీష్లో ఉంది, యాక్ట్స్ ఆఫ్ ద ప్రాఫిట్. నేను ఎప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం చదివాను, వెతకాల బుక్ కోసం. చాలా అద్భుతమైన విషయాలు రాశారు. ప్రవక్త కార్యములు అంటే దగ్గర ఉండి చూసి ఎన్నో విషయాలు సేకరించి ఆ విషయాలు రాశారు. బ్రెన్నాన్ గారి గురించి బుక్స్ చాలా మంది రాశారు. సూపర్ న్యాచురల్ విలియం మ్యారన్ బ్రెన్నాన్ అని ఒక ఆయన, ఓఎన్ జార్జెన్సన్ అని ఆయన 8 పుస్తకాలు రాశాడు. దాదాపు 6 పుస్తకాలు దాకా రాశాడు. ఎన్నో విషయాలు. బ్రెన్నాన్ గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి ఏ ప్రాఫిట్ విజిట్ సౌత్ ఆఫ్రికా, స్టెడ్స్ క్లేవ్ అని ఆయన రాశాడు బుక్స్ ఆయన గురించి. కాబట్టి లూకా ఏమో అపోస్తుల కార్యములు రాశాడు. పెరిగ్రీన్ ప్రవక్త కార్యములు అని బుక్ రాశాడు. ప్రవక్త కార్యములు అంటే విలియం బ్రెన్హామ్ గారి ఆయన పరిచయంలో జరిగిన కార్యాలు. ఆయన ఇండియా వచ్చినప్పుడు ఏ కార్యాలు జరిగాయి, సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఏ కార్యాలు జరిగాయి, ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు ప్రవక్త బ్రెన్హామ్ గారు. అయితే పౌలు 3-4 సువార్త దండయాత్రలు చేశాడు కదా. బ్రెన్హామ్ గారు అయితే ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు. ప్రభు చేతి మీద నేను చెప్తాను, మొదటి సువార్త దండయాత్రలో ఆ మొదటి ప్రపంచాన్ని తిరిగినప్పుడు ఏ పట్టణాలు తిరిగాడు, ఆయన ఏ కార్యాలు చేశాడు. అట్లా 7 సార్లు ఆయన పరిచయంలో తిరిగాడు బ్రెన్హామ్ గారు. అవన్నీ మనం ప్రభు చేతి మీద కొనసాగుతాం. కాబట్టి లూకా గురించి 7 విషయాలు మనం చెప్పుకున్నాం బ్రీఫ్ గా. లూకా ఒక అన్యుడు, లూకా వైద్యుడు, లూకా సువార్త అపోస్తుల కార్యమును లూకా రాశాడు. 84 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయిన చరిత్ర చెప్తుంది. AD 60 సంవత్సరంలో ఆయన బుక్ రాశాడు లూకా సువార్త. AD 70లో ఆ బుక్ ప్రింట్ చేయబడింది. ఇవన్నీ చరిత్రాధారాలతో రాయబడింది. ఈ లూకా ఆయన సిరియాలోని అంత్యోకియ అనే ప్రాంతం చెందిన వ్యక్తి, సహోదరుడు అని పౌలు లూకాను సంబోధించాడు. హల్లెలూయా. చాలా విషయాలు లూకా గురించి రాబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:14 చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4:14. లూకా అను ప్రియుడైన వైద్యుడు. లూకా ఎవరు? వైద్యుడు. వైద్యుడు అంటే డాక్టర్. లూకా ఒక ప్రియుడైన వైద్యుడు అంటే డాక్టర్. ఆ ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆ సంఘానికి, ఆ కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు లూకా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని రాసుకుంటారు. 2 తిమోతి పత్రిక 4:11. 2 తిమోతి పత్రిక 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. పౌలు రెండోసారి చెరసాలలో ఉన్నప్పుడు లూకా గురించి ప్రస్తావించాడు. లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు. ఫిలోమోను రాసిన పత్రిక 24వ వచనం. ఫిలోమోను రాసిన పత్రిక 24వ వచనం.
ఒకే అధ్యాయం ఉంటుంది 24 వచనం. నా జత పనివారైన నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. అది లూకా తన క్యాంపెయిన్, పౌలు యొక్క క్యాంపెయిన్ లో పౌలుతో పాటు ఉన్న వ్యక్తులలో లూకా కూడా ఉన్న వ్యక్తి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. హల్లెలూయా. ఈ లూకా సువార్తలో చాలా విషయాలని, ఇందులో మూలములు, లూకా సువార్త మూలములు 3 ఉన్నాయి. అంటే మెయిన్ థింగ్స్ లూకా సువార్తలో ముఖ్యమైన మూలములు ఏంటంటే, ఒకటి ఇందులో ముఖ్య పదము, లూకా సువార్తలో ముఖ్య పదము యేసు మనుష్య కుమారుడు అనే మాట ఉంటుంది. ఇందులో ముఖ్య పదం లూకా సువార్తలో యేసు మనుష్య కుమారుడు అనే పదము ఇందులో ఉంటుంది. ఆమేన్. రెండోది రాసుకోండి, మూలవాక్యము. ఈ లూకా సువార్తలో మూలవాక్యం ఉంది. మూలవాక్యం ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఈ లూకా సువార్త అంతటికి సెంటర్ ఆ వర్డ్ మూలవాక్యం. చదువునా మాట, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఇది లూకా సువార్త అంతటికి మూలవాక్యం. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నశించినది అని తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్ లో పెరిష్ అనే మాట ఉంటుంది. పెరిష్ అంటే నశించిన దాన్ని కాదు, పెరిష్ అంటే నశించిపోవడం, కానీ ఇంగ్లీష్ లో ఏమంటే లాస్ట్ అంటుంది, LOST లాస్ట్, తప్పిపోవడం. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన దానిని వెతకడానికి వచ్చాడు. పెరిష్ అంటే నశించడం, లాస్ట్ LOST లాస్ట్ అంటే తప్పిపోయిన దాన్ని వెతకడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అందుకోసం కాదు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి దేనికోసం వచ్చాడంటే ఏదైతే ఆయన తప్పిపోయాడో దాన్ని వెతకడానికి భూమికి వచ్చాడు. కరెక్ట్ గా ఎందుకు ఆయన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు, చెట్టు పైన తప్పిపోయిన వస్తుంది కరెక్ట్ గా ఎందుకు సీమోను గృహంలోనికి వెళ్ళి ఆయన వెళ్ళి కూర్చున్నాడు, సీమోను పెట్టింది తినడానికి కాదు, కానీ సీమోను గృహంలో తప్పిపోయిన ఒక వస్తువు ఉన్నది, పాపాత్ముల స్త్రీ, ఆమె కోసం. కరెక్ట్ గా ఎందుకు ఆయన సమరయ పట్టణంలో బావి దగ్గరికి వెళ్ళి మిట్ట మధ్యాహ్న కాల సమయంలో కూర్చున్నాడు, అక్కడ ఒక తప్పిపోయిన వస్తువు అక్కడ వస్తుందని తెలుసు, ఆమె కోసం వచ్చాడు. అంటే తప్పిపోయిన దాన్ని వెతకడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ది సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ విచ్ వాజ్ లాస్ట్ అని ఉంటుంది. అంటే తప్పిపోయిన దాన్ని వెతకడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. లూకా సువార్త మూలవాక్యం ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నెక్స్ట్ లూకా సువార్తలో ముఖ్య అధ్యాయం, మెయిన్ చాప్టర్ ఏంటంటే లూకా 15వ అధ్యాయం. లూకా సువార్తలో ముఖ్య అధ్యాయం. లూకా సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎక్కువ అధ్యాయాలు ఉన్నది లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలన్నింటిలో మెయిన్ చాప్టర్ ముఖ్య అధ్యాయం ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయం. ఎందుకు ముఖ్య అధ్యాయం అన్నా అంటే ఇందులో 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె గురించి చెప్పాడు, రెండోది తప్పిపోయిన నాణ్యం గురించి చెప్పాడు ఆయన, 10 వెండి నాణ్యాలు, వెరీ గుడ్. మూడోది తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు. 3 విషయాలు ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉంటాయి. తప్పిపోవట 99 గొర్రెలు పెట్టేసి తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు. ఒక స్త్రీ మన గురించి మనం చాలాసార్లు విన్నాం. ఒక స్త్రీ 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆమె ఇల్లంతా వెతుకుతున్నది తప్పిపోయిన నాణ్యం కోసం. యూదులు వివాహం అయినట్టు గుర్తుగా వారి తల మీద బాస్కంలాగా కట్టుకుంటారు. ఇక్కడ 10 వెండి నాణ్యములు కట్టుకుంటారు, అంటే మ్యారేజ్ అయింది అంటే గుర్తుగా.
ఒకవేళ ఆమె ఏదైనా వేరే కారణం ద్వారా వ్యభిచారం ద్వారా పట్టబడినప్పుడు ఆమె ఏం చేస్తారంటే సాక్ష్యాధారాలతో యాజకుని దగ్గర తీసుకొస్తారు. అప్పుడు యాజకుడు ఏం చేస్తారంటే అందరూ చూస్తుంటారు, సాక్ష్యాధారాలతో రుజువు చేయబడిన తర్వాత, నిజము అని రుజువు చేయబడిన తర్వాత అందరూ చూస్తుంటారు. యాజకుడు ఏం చేస్తారంటే ఆమె 10 వెండి నాణాల్లో, ఇక్కడ కట్టుకున్న వెండి నాణాలు ఒక నాణ్యం తీసి పడేస్తాడు. ఇక ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఈ 9 నాణాలు ఉన్నప్పుడు భర్త బయటికి వెళ్ళి వేరే డ్యూటీకి వెళ్ళి వేరే పనికి వెళ్ళి మళ్ళీ వేరే గ్రామం వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు ఆ నాణ్యం చూసినప్పుడు 9 ఉన్నట్టయితే భర్తకు అర్థమైంది ఆమెను విడిచిపెట్టడానికి, విడాకులు ఇవ్వడానికి భర్తకు అధికారం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఈమె వెండి నాణ్యం కొరకు అంత జాగ్రత్త వెతుకుతా ఉన్నది? ఇల్లు ఊడుస్తా ఉన్నది, దీపం వెలిగిస్తా ఉన్నది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే దాన్ని వెతుకోవాలి కదా. ఇల్లు వెతుకుతా ఉంది, చెమటలు పడతా ఉన్నాయి, శ్రద్ధతో వెతుకుతా ఉన్నది ఆమె. ఎందుకంటే ఆమె లైఫ్ కు సంబంధించిన విషయం అది. ఏదో స్టైల్ గా నిదానంగా చూద్దాంలే, టైం ప్రకారం చూద్దామని కాదు. లైఫ్ కు సంబంధించిన జీవ మరణాల మధ్య ఉన్న సమస్య అది. ఆ లైఫ్ కు సంబంధించిన విషయము అంత జాగ్రత్తగా వెతుకుతా ఉన్నది ఆమె, అంత జాగ్రత్తగా వెతుకుతున్నది. యూదులు ఆమె ఆ స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ స్త్రీ ఎవరో కాదు కానీ యూదులే, యూదా జాతి. యూదా జాతి ఒక నాణ్యం పోగొట్టుకుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని ధన్యతలు ఉన్నాయి? యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం, సుదీర్ఘమైన ప్రసంగం. ఆ 3 అధ్యాయాల్లో 8వ అధ్యాయం వరకు, 8వ అధ్యాయం కొండ దిగాడు ఆయన. 5వ అధ్యాయంలో కొండెక్కాడు, సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. 8వ అధ్యాయంలో కొండ దిగాడు. అందులో 9 ధన్యతలు ఉన్నాయి. 5వ అధ్యాయం మీరు గమనిస్తే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఇలా మీరు లెక్క పెట్టుకుంటూ వస్తే 9 ధన్యతలు ఉంటాయి. 9 ధన్యతలు ఉన్నాయి. కానీ 10వ ధన్యత కూడా ఉంది. 10వ ధన్యత ఏంటి? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు దాంతో కలుపుకొని 9. 10వ ధన్యత ఉన్నది. 10వ ధన్యత ఉన్నది. 10వ ధన్యత అక్కడ లేదు. 10వ ధన్యత 5వ అధ్యాయం ప్రకటన మత్తయి సువార్త 5వ అధ్యాయం లేదు. ఎక్కడుందంటే 10వ ధన్యత మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 10వ ధన్యత. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని. అది 10వ ధన్యత. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఇది 10వ ధన్యత. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. 10వ ధన్యత. ఫర్గాటెన్ బీటిట్యూడ్ అని వర్తమానం చెప్పాడు ప్రవక్త. మరిచిపోయిన ధన్యత. తెలుగులో బుక్ వచ్చిందా మీకు? ఆ బుక్ లో రాసుకున్నారు. మరిచిపోయిన ధన్యత అని మెసేజ్ ఇచ్చారు ప్రవక్త. ఇదే మరచిపోయిన ధన్యత. అన్ని ధన్యతలు తెలుసు, కానీ సంఘము ఈ ధన్యతను పోగొట్టుకుంది. ఈ ధన్యతను మర్చిపోయింది. ఏ ధన్యత? నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. యూదా సంఘం ఒక నాణ్యం పోగొట్టుకుంది. యూదా సంఘం పోగొట్టుకున్న నాణ్యం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసునే పోగొట్టుకుందాం. ధర్మశాస్త్రాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, అక్షరాచారాలు ఉంటాయి, ఆ వాగ్దానాలు ఉన్నాయి, దేవాలయం ఉంది, మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, అన్ని ఉన్నాయి. కానీ వారు పోగొట్టుకున్న ఒక ధన్యత, అసలైన ధన్యతను పోగొట్టుకున్నారు. ఆ స్త్రీ అంటే యూదా సంఘం. ఆమె ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆమె పోగొట్టుకున్న నాణ్యం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తునే పోగొట్టుకుంది. వారి రక్తం మీద, మా మీదను, మా పిల్లల మీదను ఉండును కాక తాము శపించుకున్నారు. ఆ కారణం చేతనే ప్రపంచం దేశ నలుమూలలో చెదిరిపోయారు యూదులు. అసలైన నాణ్యం పోగొట్టుకున్న వారు వెతకాలి. ఆ నాణ్యము కోసం వాళ్ళు జాగ్రత్తగా వెతకాలి. ఏదైతే తప్పిపోయిందో, ఏదైతే నాణ్యం పోగొట్టుకున్నారో ఆ నాణ్యం కోసం వాళ్ళు అది దొరికేంత వరకు వెతకాలి వాళ్ళు. యూదా సంఘం ఏ విధంగా ఆ నాణ్యం పోగొట్టుకుందో క్రైస్తవ సంఘం కూడా ఈ నాణ్యాన్ని పోగొట్టుకుంది. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబిల్. ఆమేన్. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ప్రధానమైన కేంద్ర బిందువు. యూదులకు గాని అన్యులకు గాని కేంద్ర బిందువు ఎవరు?
యేసుక్రీస్తే కదా. Amen. అంటే యూదులు ఆ నాణ్యాన్ని పోగొట్టుకున్నారు, అన్యులు కూడా ఈ నాణ్యాన్ని పోగొట్టుకున్నారు. అసలైన నాణ్యాన్ని పోగొట్టుకున్నారు యూదులు, అన్యులు. ఇప్పుడు అన్య సంఘము ఈ నాణ్యం కోసం వెతుక్కోవాలి. ఆ స్త్రీ ఒక ప్రక్క యూదా సంఘమైనా కానీ ఆ నాణ్యం పోగొట్టుకుంది, ఆ స్త్రీ అన్య సంఘమైనా కానీ యేసుక్రీస్తును పోగొట్టుకుంది, అసలైన నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఈవెన్ క్రైస్తవ సంఘాల్లో కూడా ఎక్కువ శాతము యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించట్లేదు. కొన్ని సంఘాలని ఇది బైబిల్ మిషన్ అని, యెహోవా సాక్షులని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని కొన్ని సంఘాల వాళ్ళు అసలు యేసుక్రీస్తు దేవుడని నమ్మరు. దేవుడని పరిపూర్ణంగా నమ్మరు. వీళ్ళే ప్రశ్న వేస్తారు, యేసుప్రభు దేవుడని అక్కడ చెప్పుకున్నాడా? అసలు యేసుప్రభు దేవుడని బైబిల్లో లేదు అంటే యేసుప్రభు సింపుల్ గా ఒక పక్కన పెడతా ఉన్నారు. అసలైన ధన్యతను వాళ్ళు మర్చిపోయారు. హల్లెలూయా. క్రైస్తవ సంఘం అసలైన ధన్యతను మర్చిపోయింది. ఈ ధన్యతను పొందుకునేంత వరకు ఆమె వెతకాలి, మరలా తిరిగి వెతకాలి. ఎక్కడైతే పోగొట్టుకుందో ఆ ధన్యతను వెతకాలి. ఎందుకంటే ఒక ప్రక్క పెళ్లి కుమారుడు రానైన సమయం ఆసన్నమైంది. సామెతలో ఉన్నది కదా, ప్రియుడు దూరదేశం వెళ్ళి ఉన్నాడు, పొన్నం వరకు రాడు, అయితే మళ్ళా అతను వచ్చే సమయం ఆసన్నమైంది. ఆయన వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు ఈ నాయనని మళ్ళా తిరిగి పొందుకోకపోతే వెలుపలికి త్రోసివేయబడతారు. అక్కడ ఏడ్పును పండుకోరుటయు ఉండును అని రాయబడింది. కాబట్టి మత్తయి సువార్త లూకా సువార్తలో ముఖ్య అధ్యాయం ఏంటంటే 15వ అధ్యాయం. ఎందుకంటే 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె గురించి ఉంది, తప్పిపోయిన నాణ్యం గురించి ఉంది. ఈ తప్పిపోయిన నాణ్యమే ఆమె పోగొట్టుకుంది. మూడోది తప్పిపోయిన కుమారుడు గురించి ఉంది. తప్పిపోయిన కుమారుడు అనే మెసేజ్ ప్రవక్త చెప్పాడు. పార్డన్ అనే మెసేజ్ చదవండి. పార్డన్ అంటే క్షమాపణ అనే వర్తమానం చెప్పారు ప్రవక్త. ఈ ముఖ్య అధ్యాయం ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయము. హల్లెలూయా. ఇవి లూకా సువార్తలో మూలములు 3. నేను వీటిని చూపిస్తాను. చూపినా మెల్లగా చెప్తాను నేను, కళ స్పీడ్గా ప్రయోజనం లేదు కానీ వాక్యం అర్థమే. మీరు చదివారు కదా లూకా సువార్త చదవమని చదివారు కదా, చదివారు కాబట్టి మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు లూకాలో 3 మూలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే లూకాలో ఇది 4 భాగాలకు విభజించబడింది. లూకా సువార్త ఇట్ హస్ డివైడెడ్ 4 పార్ట్స్. 4 భాగములుగా ఈ లూకా సువార్తను విభజించారు. నెంబర్ 1 మనుష్య కుమారుని పరిచయము. నెంబర్ 1 మనుష్య కుమారుని పరిచయం గురించి ఉంది. లూకా సువార్త 1 నుండి 4 అధ్యాయాల వరకు మనుష్య కుమారుని పరిచయం ఉంటుంది. నెక్స్ట్ 2వది మనుష్య కుమారుని పరిచర్య. మనుష్య కుమారుని పరిచర్య ఉంటుంది లూకా సువార్తలో 4 భాగాలు. 1 మనుష్య కుమారుని పరిచయము, ఇంట్రడక్షన్. 2 మనుష్య కుమారుని పరిచర్య గురించి రాబడింది. ఆయన అన్నాడు కదా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు విమోచన ఖైదముగా పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. ప్రవక్త బ్రహ్మ గారు అన్నాడు, యేసు ప్రభు నాకు ఎందుకు గొప్పవాడు అంటే, అది యేసు ప్రభు ఎందుకు గొప్పవాడు అనేక మంది అడిగితే ఏం చెప్తారు? ఆయన గొప్ప కార్యాలు చేశారు కాబట్టి గొప్పవాడు అని అంటారు. కానీ ప్రవక్త అన్నాడు, నాకు ఆయన ఎందుకు గొప్పవాడు అంటే శిష్యుల పాదం మట్టుకు దాంతో తగ్గించుకున్నాడు, అందుకు ఆయన గొప్పవాడు అంటాడు. అదే ఒక గొప్ప వ్యక్తి తగ్గించుకోలేడు, అంతేందుకు పాస్టర్లు తగ్గించుకోలేదు. పాస్టర్లు ఆ విశ్వాసులు వందనాలు పెట్టిన దాకా ఆయన ఎట్లా చూస్తూ ఉంటాడు. తగ్గించుకునే స్థితి లేదు. హంబుల్ దైసెల్ఫ్ అనే వర్తమానం చెప్పవచ్చు. అంటే తను తాను తగ్గించుకోనుట అని వర్తమానం. తగ్గించుకున్న వ్యక్తులు మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత ప్రవక్త. అంత హంబుల్ గా ఉన్న వ్యక్తులు ప్రపంచంలో నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళిద్దరు. 2వది మనిషి కుమారుడు పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. 3వది మనిషి కుమారుడు తృణీకరించబడుట. మనిషి కుమారుడు రిజెక్టెడ్, తృణీకరించబడుట.
4 విషయాలు 4 భాగాలుగా లూకా సువార్తను విభజించారు భక్తులు పండితులు. తర్వాత మనుష్య కుమారుని శిలువ పునరుద్ధానం 4వది. మనుష్య కుమారుని శిలువ పునరుద్ధానం. ఇవి రాసుకుంటారు, నేను రాస్తున్నాను. ఎందుకంటే మీరు అంత డీటెయిల్గా మీరు సేకరించి ఒక సిస్టమేటిక్గా రాసుకోలేదు. అందుకని మీకు అర్థం కావడానికి లూకా సువార్త 4 భాగాలుగా విభజించబడింది. 4 భాగాలుగా విభజించబడింది. మరోసారి చెప్తానా? 1 మనిషి కుమారుడు పరిచయం గురించి ఉన్నది. లూకా సువార్త 1 నుంచి 4వ అధ్యాయం వరకు మనిషి కుమారుడు పరిచయం గురించి ఉన్నది. తర్వాత 4 నుండి 9వ అధ్యాయం వరకు మనిషి కుమారుడు పరిచర్య గురించి ఉంది. ఆయన ఏ విధంగా పరిచర్య చేశాడని తను తగ్గించుకొని పరిచర్య గురించి మర్మక్తం రాయబడింది. 3 మనిషి కుమారుడు తృణీకరించబోట 9 నుండి 19వ అధ్యాయం వరకు ఏ విధంగా ఆయన లోకం తృణీకరించింది అనే దాని గురించి ఆయన చెప్పారు. 4వది మనిషి కుమారుని శిలువ పునరుత్థానము 19 నుండి 24 వరకు మనిషి కుమారుని మరణము, శిలువ, సమాధి, పునరుద్ధానం గురించి ఇక్కడ రాయబడ్డాయి. 4 లూకా సువార్త ఎన్ని భాగాలు విభజించబడింది? 4 భాగాలు విభజించబడింది. ఎన్ని మూలాలు? 3 మూలాలుగా ఇది చెప్పుకున్నాం. రెండోది 4 భాగాలు విభజించబడింది. ఇప్పుడు నేను మెయిన్ అంశంలోకి వస్తాను, ముగిస్తాను, తెలిపేస్తాను. ఈ లూకా సువార్త అనేది నేను గమనించాను. లూకా సువార్తలో చాలా విషయాలు ఉన్నాయి. ఇది మనకు ఈ లూకా సువార్త 1 సార్వత్రిక సువార్త. లూకా సువార్త అనేది సార్వత్రిక సువార్త. మత్తయి సువార్త ఎవరి కోసం రాయబడింది? యూదుల కొరకు రాయబడింది. మత్తయి అనే భక్తులు యూదుల గురించి రాశారు. అందుకని ఎక్కువ మత్తయి సువార్తలు ఇలాగ నెరవేర్పు జరిగను పాత నిబంధనల ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగిన సంఘటనలన్నీ మత్తయి రాసుకుంటూ వచ్చాడు. కానీ లూకా ఒక అన్యుడు కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సర్వలోకమునకు. లూకా సువార్త చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. 2:10. అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ప్రజలందరికీ ఈ మాట రాసుకోవాలి. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం. అది లూకా సువార్త మెయిన్ ఉద్దేశం ఏమి రాసుకుంటూ వచ్చారు? సార్వత్రిక సువార్త అంటే అర్థం ఏంటంటే ఆయన రాసిన మెయిన్ ఇంటెన్షన్ ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచారు. ఉదాహరణకు 1 అపోస్తలుల కార్యాలు లూకా సువార్త 10వ అధ్యాయం 30 వచనం. 10:30. అందుకే యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు మంచి సమరయుని గురించి వృత్తాంతం చెప్పాడు ఇక్కడ. వాస్తవానికి ప్రపంచంలో 3 జాతులు ఉన్నాయి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. యూదులు, అన్యులు, సమరయులు. యూదులు, ఇజ్రాయేలు ఒకే జాతి వారు.
సొలొమోను కాలం తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము కాలం తర్వాత వాళ్ళు 2 గోత్రాలు విడిపోయారు. కానీ యూదులు ఇశ్రాయేలు ఒకే కులం, ఒకే గోత్రం చెందినవారు. Amen. యూదులు 2 అన్యులు. అన్యులు అంటే తెలియక జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళు రెడ్లండి, వాళ్ళు అన్యులండి, వాళ్ళు కమ్మలండి, వాళ్ళు అన్యులండి, వాళ్ళు పలానా కులం అండి, వాళ్ళు అన్యుల్లో నుండి వచ్చారంటారు. అది కాదు. అన్యులంటే ఒక యూదులు ఇజ్రాయెల్ తప్ప ఆకాశం క్రింద ప్రతి దేశం వల్ల అన్యులే. Amen. అమెరికా గాని, రష్యా గాని, జర్మనీ గాని, ఇండియా గాని, జపాన్ గాని, రోమ్ గాని, ఆకాశం క్రింద ప్రతి దేశము అన్యుల కిందికి వస్తారు. Amen. మూడోది సమరయులు. ఒక యూదునికి ఒక అన్య స్త్రీకి పుట్టిన మిశ్రమ వ్యక్తి సమరయులు. Hallelujah. కాబట్టి యేసుక్రీస్తు ఆయన సువార్త లోక ఎందుకు రాశాడంటే కేవలం యూదుల వరకు మాత్రమే కాదు, ఆయన మంచి సమరయులను గురించి ఉపమానం కూడా చెప్పాడు ఆయన. Amen. అంటే సమరయులు కూడా అది సువార్త. Hallelujah. సమరయులు అంటే యూదులు తక్కువ వారిని చూస్తారు. సమరయ స్త్రీ అన్నది కదా, మీకు మాకు సాంగత్యము లేదు కదా అన్నది. అంటే సమరయులు యూదులతో కలిసేవారు కాదు, వాళ్ళు తక్కువ వారిగా చూపించబడే జాతి సమరయులు జాతి. Hallelujah. అటువంటి వారికి కూడా ఈ సంతోషకరమైన సువార్తమానం ఉన్నదని లూకా రాశాడు. Amen. హల్లెలూయా. తర్వాత లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా మా మీద దయించు, కనికరం చూపించు అని యేసు ప్రభువా అని వాళ్ళు కేకేసినప్పుడు అప్పుడు ప్రభు నాడు మీ దేహాలు యాజకులు కనపరచుకోండి అని చెప్పాడు. వారు వెళుతూ ఉండగానే వాళ్ళ దేహాలు శుద్ధులైపోయాయి. Amen. ప్రభు ఆ మాట చెప్పారు. అసలు ప్రార్థన కూడా చేయలేదు, దగ్గర కూడా రానివ్వలేదు. మీరు మీ దేహములను యాజకులు కనపరచుకోండి అని చెప్పాడు. ఆ దేమంతం సందర్భాన్ని వారు వెలుచుండగా వారి దేహాలు శుద్ధీకరించబడ్డాయి. Amen. అయితే అందరూ 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక వ్యక్తి మాత్రం మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. Hallelujah. కిందకు వచ్చిన చదవండి. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఆ 9 ఎక్కడా అన్నాడు. Hallelujah. 10 మంది శుద్ధులైరు కారా? అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడ? మిగతా 9 మంది ఎక్కడ? అంటే వాళ్ళు కృతజ్ఞత లేని బ్యాచ్ అది. Hallelujah. ఏదో మేలు పొందుకున్నాము చాలు అంతే. కృతజ్ఞత లేని వాళ్ళు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు. అన్ని కాలాల్లో కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. Amen. కానీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి మళ్ళా తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చదవాలి. ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. దేవుని రాజ్యం ఎప్పుడు? చాలు. కాబట్టి మరలా తిరిగి కృతజ్ఞత గలవాడే ప్రభు దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు, అతను కూడా కుష్ఠరోగి, అతను సమరయుడు. ఆ సమరయుని కూడా ఈ సార్వత్రిక సువార్త అంటే సంతోషకరమైన సువార్త ఈ సమరయుని కూడా దొరికింది అని లూకా వస్తున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మూడవది లూకా సువార్త 9:7-9. లూకా సువార్త 7:9. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న ఒక సెంచురియన్, రోమన్ శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చాడు. సెంచురియన్ ఆయన శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, 100 మంది సోల్జర్స్ కు ఆయన సెంచురియన్, గొప్ప ఆఫీసర్ ఆయన. ఆయన ఒక రమ్మంటే వస్తాడు, ఒక పొమ్మంటే పోతాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా నా దాసుడు రోగంలో బాధపడతా ఉన్నాడు అన్నప్పుడు ప్రభు అతని విశ్వాసానికి మెచ్చుకున్నాడు. ఎక్కడ అతను అన్నప్పుడు శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చి నేను పాత్రను కాదు. ఆ మాటకు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. బైబిల్లో ఆయన ఆశ్చర్యపడి ఇజ్రాయేలు వారు ఇంతటి విశ్వాసం నేను చూడలేదు అన్నాడు. హల్లెలూయా. ఆ మాట పలికినప్పుడు అతని దాసుడు స్వస్థ పొందుకున్నాడు. రోము ఒక అన్య దేశమైనది. రోమన్ శతాధిపతి సోల్జర్ కు కూడా ఈ సంతోషకరమైన వార్త ఉన్నది అని లూకా రాశాడు. హల్లెలూయా. నెక్స్ట్ 4వది లూకా సువార్త 2:24. లూకా సువార్త 2:24. 2:24. మోషే ధర్మశాస్త్రము చొప్పున
వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలనని యేసు ప్రభు పుట్టిన తర్వాత 8 దినములకు యూదా ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడాలి కాబట్టి వాళ్ళు యెరూషలేములో మందిరంలోనికి ఆ చిన్న బాలుని తీసుకొచ్చారు. యేసు ప్రభును 8 దినములు అయిన తర్వాత మరియా యోసేపులు ఆలయంలో తీసుకొచ్చారు. అప్పుడు యాజకుడు ఎవరంటే అక్కడ సుమియోను ఉన్నాడు. అందరూ లైన్లో నిలబడ్డారు. చిన్న చిన్న పిల్లలు 8 సంవత్సరాల 8 దినముల వయసు గల పిల్లలందరినీ పట్టుకొని వాళ్ళు ప్రతిష్ఠించడానికి అందరూ వరుసగా లైన్లో నిలబడ్డారు. వాళ్ళతో పాటు మరియ కూడా లైన్లో నిలబడింది చిన్న బాబుని పట్టుకొని. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కానుకలు తీసుకెళ్ళాలి. కానుకలు అంటే అర్థం ఏంటంటే ధనవంతులేమో గొర్రె పిల్లలను పొట్టేళ్ళను తీసుకెళ్తారు. పేదలు పావురపు పిల్లలను గువ్వలను తీసుకెళ్తారు. మరియా అక్కడికి మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక అర్పణ తీసుకెళ్ళింది. ఆమె తీసుకెళ్ళిన అర్పణ పేదల అర్పణ. ఏం తీసుకెళ్ళిందమ్మా? పేదల అర్పణ అంటే గువ్వలు, 2 గువ్వలు, ఇంకా వాటిని తీసుకెళ్ళింది పావురపు పిల్లలు. అవి పేదలు తీసుకెళ్ళి అర్పణ. ధనవంతులు ఉన్నతమైన స్థానంలో ఏం చేస్తారంటే మంచి డబ్బు పెట్టి, ఇక్కడ డబ్బు ఉంటుంది కాబట్టి గొర్రె పొట్టేలు కొంటారు, వేలు పెట్టి, లక్షలు పెట్టి గొప్ప కోసం తీసుకొస్తారు. ఇప్పుడు కొన్ని సంఘాలు మీరు గమనించవచ్చు. ఫలానా దెబ్బయ్య అని ఆయన చర్చికి ఫ్యాన్ కొనిచ్చాడు. ఆ ఫ్యాన్ మీద ఆయన పేరు ఉంటుంది. ఫలానా వ్యక్తి చర్చికి బండలు వేశాడు. ఆ బండల మీద ఆయన పేరు ఉంటుంది. అది గొప్ప కోసం ఇచ్చేది. కానీ పేదలు ఏం చేస్తారంటే వారు గొర్రె పిల్లలు, పావుర పిల్లలు ఇవన్నీ తీసుకొచ్చి అర్పిస్తారు. మరీ తీసుకొచ్చిన అర్పణ ఏంటంటే పేదల అర్పణ. ఈ లూకా సువార్త సార్వత్రిక సువార్త అంటే అర్థం ఏంటంటే ప్రజలందరికంటే పేదలకు కూడా అర్థం. ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన ప్రజలందరికంటే సమరయులకు, ప్రజలందరికంటే రోమిలకు, ప్రజలందరికంటే పేదలకు కూడా అని అర్థం. పేదలకు కూడా ఈ సువార్త ప్రకటించబడింది. అందుకని ఉన్నారు లూకా సువార్త 6:20 6:20 అంతటా ఆయన తన శిష్యుల తట్టు పార్చు ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు అన్నాడు. దేవుని రాజ్యం మీది. అంటే ఈ సంతోషకరమైన సువార్తమానంలో ఈ ప్రజలందరి అనే మాటలో బీదలు కూడా లోకా రాశాడు. బీదలైన మీరు ధన్యులు అన్నాడు ఆయన. బీదలైన ఈ లోకంలో ఒక సెంటు స్థలం లేకపోవచ్చు, కానీ నిత్యత్వం అంతా లాజరుకు భూమి సెంటు స్థలం కూడా లేదు. కానీ లాజరు వెళ్ళిన తర్వాత పరలోకంలో అత్యధికమైన భాగమైన కోసం కాసుకోండి. ధనవంతుడికి ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఎక్కడ ఎన్ని ఆస్తిపాస్తులు వారికి తెలియదు. కానీ వాడు చనిపోయిన తర్వాత పాతాళ దయ్యాలన్నీ కలిసి వాడిని తీసుకెళ్ళిపోయాయి. మా బావ అన్నాడు, మా సొంత బావ అంటే ఎంఎస్ శామ్యుల్ ఆయన 7 స్ట్రోక్తో చనిపోయాడు. ఆ నైట్ ఆయన చనిపోయేటప్పుడు నేను దగ్గర ఉన్నా. నా మోకాళ్ళ మీద ఆయన తలపెట్టి చనిపోయాడు. ఆ రాత్రంతా మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాము. ఆ రాత్రంతా ఆయన బాధ వర్ణాతీతం. ఎట్లా వర్ణాతీతం అంటే నేను దగ్గర నుంచి చూశాను. ఏడ్చాడు, కడబొబ్బలు పెట్టాడు, కేకలేస్తా ఉన్నాడు. నన్ను రక్షించండి, వాళ్ళు ఎవరు వస్తున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు, నన్ను రక్షించండి, నన్ను కేకలు పెట్టి నా మోకాల మీద, నా తొడల మీద ఆయన తలపెట్టి చనిపోయాడు. ఏం ప్రయోజనం? ఒక లోకమంతా సంపాదించుకుంటుంది, వారి ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కానీ పేదలు ఈ లోకంలో ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. వెండగారు అన్నాడు కదా, అసలు ఈ భూమి మీద నాకు ఇల్లే లేదన్నాడు, నాకు సొంత ఇల్లు లేదన్నాడు. అయితే ప్రభు ఆదరించాడు. బిల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు భయపడమాకు, నీవే నా భాగం. హల్లెలూయా. నేను నీ భాగం ఉన్నప్పుడు ఆయన సంతోషం వేసింది. ఆయన భాగమే ఉండాలి, ఆయన మన స్వాస్థ్యమై ఉండాలి చాలు. కాబట్టి ఆ పేదల అర్పణ, బీదలైన మీరు ధన్యులని ప్రభు చెప్పాడు, అభయం ఇచ్చాడు. తర్వాత లూకా సువార్త 7:36 పరిసయ్యునింటిలో పాపాత్మురాలు స్త్రీ. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం నాకు కూర్చున్నాడని తెలుసు. ఆ పరిసయ్యుని ఇంట్లో పాపాత్మురాల స్త్రీ ఉంది.
ఆ పాపాత్ముల స్త్రీ ఆయన పాదము ముద్దు పెట్టుకోవటము, ఆయన నూనె రాయటము, ఆయన కన్నీటితో ఆయన పాదం చూడటము, ఆయన దగ్గరకు వచ్చే కృప పాపాత్ములైన స్త్రీకి దొరికింది. అంటే ఈ సంతోషకరమైన సువార్త మానము ఎవరు దొరికిందంటే పాపాత్ములైన స్త్రీకి దొరికింది. ప్రజలందరికీ అనే దాంట్లో ఎవరున్నారు? పాపాత్మురాలు అనే ఆమె కూడా ఉన్నది. హల్లెలూయా. చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత లూకాసు 19వ అధ్యాయం 19వ అధ్యాయం ఒకటి నుంచి ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల సుంకరి అయిన జక్కయ్య. ఆమేన్. ప్రజలందరికీ అనే మాటలో సుంకర్లు కూడా ఉన్నారు. సుంకర్లు అంటే ఎవరు? ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు మందిరం ప్రార్థన చేయడానికి. ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. సుంకర్ మాత్రము తన పరిస్థితి తనకు తెలుసు కాబట్టి దేవాలయకు కూడా చూడటానికి ఆయనకు అధిక యోగ్యుడు కానందువల్ల గుండెలు బాదుకొని ప్రలాపించుకున్నాడు. ఆయా ప్రభు ఆయన నాడు పోతే నేను యోగ్యుడు కాను అని సుంకర్ ఒప్పుకుంటున్నాడు. కానీ పరిస్థితి ఏ విధంగా అనుకున్నాడు? ప్రభా, నేను ఈ సుంకర్ లాంటి కాదు. నేనంటే ఏమనుకున్నావు? ధర్మశాస్త్రం దశంభాగాలు ఇస్తాను, పుదీనాలు జీలకర్రలు దశంభాగాలు ఇస్తాను, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా పాటిస్తా ఉన్నాను, రెగ్యులర్ బిలీవర్ నేను అని ఆత్మ సంబంధమైన గర్వంలో ఉన్నాడు పరిసేయుడు. అన్ని గర్వంలో కన్నా ఆత్మ సంబంధం గర్వం చాలా డేంజర్. అటువంటి వ్యక్తి కానీ సుంకర్లు తగ్గించుకుని ఉన్నారు. అటువంటి సుంకర్ కోసం కూడా ఈ సంతోషకరమైన సువార్తమానం వినబడింది. ప్రజలందరికీ దాంట్లో ఎవరున్నారు? సుంకరి అయిన జక్కయ్య కూడా ఉన్నాడు. నెక్స్ట్ 6వ ముగిస్తాను. లూకాసు 3:39. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపున ఒక దొంగ, ఎడవైపు దొంగ. ఎడవైపున దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. కుడివైపున దొంగ ఆ వ్యక్తిని గద్దించి పశ్చాత్తాపంతో అయితే రెండవవాడు వారిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు అన్నాడు. అంటే పశ్చాత్తాపడిన దొంగ. ప్రజలందరికీ అనే దాంట్లో పశ్చాత్తాపడిన దొంగ కూడా ఉన్నాడు. ఈ సువార్త మానము లూకా రాసిన సువార్త దొంగ కూడా రాశాడు. ఆయన పశ్చాత్తాపడిన దొంగ కూడా ఈ సంతోషకరమైన వర్తమానం చెప్పాడు. సెలవులో ఉన్న దొంగ ప్రభుత్వం చెప్పాడు కదా. అద్భుతమైన సందర్భం. పాతాళంలో ఒక మీటింగ్ జరుగుతుంది, గుర్తుందా? ఆ పాతాళంలో మీటింగ్ జరుగుతుంటే నాని అయిపోయింది మీకు ఇస్తాను. ఆ పాతాళ మీటింగ్లో ఒక్కొక్కరు లేచి, అబ్రాహాము లేచి తన సాక్ష్యం చెప్పాడు. ఒక్కొక్కరు వాళ్ళ సాక్ష్యం చెప్పేసి కూర్చున్నారు. సాక్ష్యం కూటం అది. అయితే అకస్మాత్తుగా ఆ సాక్ష్యం కూటం ముగించిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకొని వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆగి, అయ్యి ఎవరు నువ్వు, ఎక్కడ నుండి వచ్చావని అడిగారు. అప్పుడు అతను అన్నాడు, అయ్యా, నాకు మీలాగా గొప్ప సాక్ష్యాలు, మీ అందరికి విరోచిత గాథలు ఉన్నాయి. ప్రభువుకు చంపబడ్డారు, ప్రభువు సిలువ వేయబడ్డారు, అసాక్షులు అయ్యారు, రంపాలతో కోయబడ్డారు, శిరచేతన చేయబడ్డారు, నూనెలో వేయబడ్డారు, చర్మం ఉరివేయబడ్డారు. లూకా అయితే ఒలీవ చెట్టుకు ఉరివేయబడి చనిపోయాడు లూకా. అటువంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు మీకు ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి నాకు ఏ మంచి సాక్ష్యం కూడా లేదు. ఇప్పుడే ఆయన కృపను బట్టి ఆ సిలువలో మీ దగ్గరకు వస్తున్నాను. సిలువలో ఉన్నదాం. హల్లెలూయా. కాబట్టి ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తలు ఎవరున్నారు? దొంగ కూడా ఉన్నాడు. ఇంకో విషయం చెప్పేసి ముగిస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 11 వచ్చిన 10-11 7 విషయాలు. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు గురించి అద్భుతమైన వివరణ గ్రంథ సభలో.
అదంతా నేను కథ చెప్పదలుచుకోలేదు. హల్లెలూయా. ఈ లూకా సువార్త సార్వత్రిక సువార్త అంటే ప్రజలందరికీ అనే దాంట్లో తప్పిపోయిన కుమారుడు కూడా ఉన్నాడు. ఆమేన్. ఈ సంతోషకరమైన వార్త తప్పిపోయిన కుమారుడు కూడా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి లూకా సువార్తలో 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి లూకా సువార్తలో మూలములు ఉన్నాయి, 2 లూకా సువార్త 4 భాగాలు విభజించబడింది, 3వది లూకా సువార్త సార్వత్రిక సువార్త. ఆమేన్. కేవలం యూదులకు మాత్రమే కాదు ఈ సువార్త రాసింది. యూదులకు ఎవరు రాశాడు? మత్తయి రాశాడు. ఆమేన్. కానీ లూకా ఒక అన్యుడు కాబట్టి ఆయన ఒక గ్రీక్ పండితుడు. లూకా గ్రీకు భాషలో పాండిత్యం కలిగినవాడు. అంటే ఎక్కువ హీబ్రూ భాష ఉన్నాయని గ్రీకులో తర్జుమా చేసి సామాన్యులు కూడా అందే విధానంలో లూకా సువార్త రాశాడు. ఆమేన్. అన్యులకు రాశాడు ఎక్కువగా. అందుకని సర్వలోకమునకు ప్రజలందరి కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికంటే ఈ 7 గుంపులు వారు ఉన్నారు. హల్లెలూయా. మంచి సమరయుడు, కుష్ఠరోగి సమరయుడే, రోమా శతాధిపతి, మరియ తెచ్చిన అర్పణ, పేదల అర్పణ, ఆమేన్. పరిసయ్యుని ఇంట్లో పాపాత్ముడైన స్త్రీ, సుంకరిని జక్కయ్య, పశ్చాత్తాపడ దొంగ, తప్పిపోయిన కుమారుడు. ఆమేన్. ఇదంతా ఎందుకంటే ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువార్తమానంలో 7 కేటగిరీలు ఉన్నారు ఆమేన్. అందరికీ. కాబట్టి అన్యుల కోసం రాయబడిన పత్రిక ఇది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వారం ఇంకొక దాని గురించి, ఇందులోనే ఇంకొక విషయం గురించి మీతో మాట్లాడడానికి, మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభు ఈ మాటలు దీవించుగాక. యేసయానికి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతురానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వలోకమునకు ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన వారు. ఈనాడు ఒక జాతి వారు ఒక జాతిని ప్రేమిస్తూ ఉన్నారు, ఒక కులం వారు ఒక కులం వారిని ప్రేమిస్తూ ఉన్నారు, ఒక మతం వారు ఒక మతాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఓ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఆ సిద్ధాంతాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారిని ప్రేమిస్తూ ఉన్నారు, ఓ చర్చికి వెళ్ళేవారు ఆ చర్చికి వెళ్ళేవారిని ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ కులస్తులు ఏ పాస్ అయితే ఉన్నారో ఆ కులస్తులు వాళ్ళని ప్రేమించుకుంటారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు యొక్క ఏ భేదము లేదు, తారతమ్యం లేకుండా యూదులను లేదు, అన్యులను లేదు, గ్రీకులను లేదు, సమరయుడని లేదు, దొంగను లేదు, పాపాత్మన స్త్రీ అని లేదు, తప్పిపోయిన కుమారుడని లేదు, ఎదురాడిన వారని లేదు, అందరికీ సంతోషకరమైన సువార్త యేసుక్రీస్తు సువార్త. ఆమేన్. లూకా ఎంఫసైజ్ చేసి రాశారు. హల్లెలూయా. ఆమేన్. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సామ్రాజ్య చిన్న ప్రార్థన చేస్తాను. ఈ విషయంలోకై ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎత్తబడిన మాటలు అందరి పదాలు ఇక్కడ ఫలింపచేయండి, ముద్రించండి. కన్నికులు నాయన ఈ ప్రార్థన ప్రాంతంలో ఈ యొక్క మూర్తి గృహంలో జరుగుతున్న ఈ చిన్న పరిచర్యను మీ హస్తం ఉంచండి. చిన్నవారి జకర్యా గ్రంథంలో రాసి పెట్టారు, మీరు చిన్నవారి మీద నా హస్తం ఉంచేదని మీరు సెలవిచ్చారు దేవా. ఆమేన్. ఈ పరిచర్య వెనుక మీ హస్తం ఉన్నది నమ్ముతున్నాను దేవానికి స్తోత్రం. దీవించండి, మహిమను పొందండి, సమస్త మహిమగంత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి వేడుచు ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.